నేను లేస్తే మనిషిని కాదు అంటూ పదే పదే వ్యవహరించేటటువంటి బాలినేని వ్యవహారం చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చికాకు తెప్పిస్తోంది. బాలినేని నిన్ననే వెళ్ళిపోతున్నాడు. నిన్న మనం కూడా ఒక వీడియో చేసుకున్నాం. బాలినేని ఒక 2 స్టేట్మెంట్లు వైరల్ అయినాయి. అందులో ఒకటేంటి అంటే వద్దన్నా సరే జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి మేరకే ఈవీఎంల మీద కేసు పెట్టాను, అది తప్పించి మరో ఉద్దేశం ఏం లేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి నియంతృత్వం కారణంగానే నేను పార్టీకి దూరంగా ఉంటున్నాను, పార్టీని వదిలేద్దాం అనుకుంటున్నాను, రాజీనామా చేస్తున్నాను అన్నటువంటి. ఆ తర్వాత చూస్తే నిన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత అబ్బెబ్బే నేను ఇట్లాంటిది ఏమనలేదు, అనవసరంగా చేస్తున్నారు ప్రచారం అన్నట్టు. ఈ విషయం మీద నేను సేకరించిన సమాచారం ఏంటంటే, ఎవరైతే వివిధ వర్గాలు ఈ పోస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళతో మాట్లాడితే, ఒక 3 జర్నలిస్టులతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసి ఇట్లాగ పార్టీ మారుతున్నానని రాయమన్నారట. అంటే వాట్సాప్ గ్రూపులలో పెట్టమని చెప్పారట. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చింది. అందులో ఈ ముక్కలు కూడా జగన్ నియంతృత్వం వల్ల నాశనం అయిపోయింది, ఏడాది ముందే మాకు తెలుసు ఓడిపోతుందని, అప్పుడున్నటువంటి నిఘా చీఫ్ ఆంజనేయులు మాకు ముందే చెప్తే జగన్ ఆయన మందలించాడు, ఈ పార్టీలో ఉండలేను నేను, ఇక వేస్ట్ అని చెప్పి ఆయన చెప్పి ఆ పదాలే రాయమన్నారని. తీరా చూస్తే ఆ తర్వాతన బాలినేని జగన్ పిలిపించి మాట్లాడితే ఆ తర్వాత అబ్బెబ్బే ఏం లేదన్నాడు. ఇక్కడ ఆయన విషయం ఏంటంటే, పదే పదే ఓ రకంగా మనీ కోసం బ్లాక్మెయిల్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డిని అనేదే పార్టీ క్యాడర్లో వచ్చేసినటువంటి నమ్మకం. అంటే ఎవరైనా పార్టీ కోసం ఖర్చు పెడతారు, ఈయన పార్టీ నుండి డబ్బులు వసూలు చేసుకుంటాడు అన్నట్టు. దుబారాగా ఖర్చు పెట్టడం అలవాటు ఉన్నటువంటి వ్యక్తి పార్టీ నుండి డబ్బులు ఆశిస్తూ ఉంటాడు. పద్దాక ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడల్లా జగన్ ఆయన కూర్చోబెట్టడం, ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం. వాస్తవంగా ప్రకాశం జిల్లాలో పార్టీ సర్వనాశనం అవడానికి, నిర్వీర్యం అవడానికి కారణమే ఆయన. జిల్లా మీదన ఎవరు సొంతగా నిర్ణయం తీసుకున్నా తీసుకొనియడు. దాంతోపాటు సక్సెస్ఫుల్గా నడిచే వాళ్ళని చెడగొట్టాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమంచి కృష్ణమోహన్, చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ కంటిన్యూ అయ్యి ఉంటే మొన్న సక్సెస్ఫుల్గా ఉండేవాడు. కానీ ఆమంచిని ముందుకి పోనీయకుండా పర్చూరికి పోయేటట్టు చేసి అక్కడ ఆమంచికి పూర్తి స్వేచ్ఛనివ్వకుండా అడ్డుపడింది ఇదే బాలినేని. అలాగే ఇప్పుడు గెలిచినటువంటి 2 చోట్ల కూడా బాలినేనికి నమస్కారం పెట్టేసుకుని తమ తాము చేసుకున్నటువంటి వాళ్ళే గెలిచారు. మిగతా చోట్ల ఓడిపోయినటువంటి వాటిట్లో ప్రతి చోట్ల కూడా బాలినేని ఏలు పెట్టి కెలికిందే అన్నటువంటి స్థానిక నాయకులే చెప్పేటటువంటి మాట. చెవిరెడ్డి ఒకంత తగ్గి బాలినేనిని కలుపుకు వెళ్ళిన వెన్నుపోటు పొడిచి చివరికి తనని తాను పొడుచుకున్నటువంటి పరిస్థితి అయింది బాలినేనికి. బాలినేని ఉంటే ఉండమనండి, పోతే పొమ్మనండి సార్, పద్దాక ఈ రచ్చేంది మాకు అన్నటువంటిది నిన్న జగన్ ఎదురుగుండా కార్యకర్తలు మాట్లాడారంటే అతని వ్యవహార శైలి ఏంటో అర్థమవుతుంది. అధికారంలో ఉన్ననాళ్ళు పార్టీని వేధించాడు, ఇప్పుడు విసిగిస్తున్నాడు. పోనీ ఆయన ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా బతిల్లాడి తీసుకుంటారంటే పొరపాటును గడప కూడా ఎక్కనీయరు. జనసేన అక్కడికి వెళ్ళి ఆయన చేయగలిగింది ఏదన్నా ఉందంటే నథింగ్. అయితే గీతే జనసేనలో తప్పించి ఆప్షన్ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయనకు కొంత మర్యాద ఇస్తున్నాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వెళ్ళాలి. పోనీ ఆయన ఏమన్నా చేయగలుగుతాడా జిల్లాని అంటే, చేయగలిగితే అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో నుంచి దించడానికి పనికొచ్చాడు, కానీ ఏం చేయగలుగుతాడు ఆయన? ఓవరాల్గా బాలినేని మంచోడు అన్నటువంటి ఒక పేరుతో పార్టీని ముంచేశాడు అని మాత్రం నాయకులు కార్యకర్తలే ఫీల్ అయ్యేలాంటి వ్యవహారం అయితే నడుపుతున్నాడు ఆయన.